ఈ ఇయర్ చైనా యొక్క న్యూ ఇయర్ డ్రోన్ షో చూసారా? ఇట్ వాజ్ ఇన్సేన్ అండ్ అమేజింగ్. కానీ అది జస్ట్ సెలబ్రేషన్ అనుకుంటే మాత్రం తప్పే. దీస్ ఆర్ ఫ్లయింగ్ వెపన్స్. ఇవి అల్గరిథమ్స్ తో ప్రోగ్రామ్ చేయబడి కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ని కోఆర్డినేషన్ తో ఫామ్ చేస్తాయి. అండ్ గెస్ వాట్, ఈవెన్ ఎలన్ మస్క్ కూడా ఫైటర్ జెట్స్ కన్నా ఈ డ్రోన్సే బెటర్ అని చెప్తున్నాడు. ఎందుకంటే ట్రెడిషనల్ ఫైటర్ జెట్స్ ని ఆపరేట్ చేయాలంటే హైలీ ట్రైన్డ్ పైలట్ కావాలి, ఎన్నో ఏళ్ల ఎక్స్పీరియన్స్ కావాలి, అండ్ అంతేకాకుండా ఎంతో డబ్బు కూడా కావాలి. అదే డ్రోన్స్ కైతే ఒక సింగిల్ పర్సన్ ల్యాప్టాప్ ముందు కూర్చుని వందల కొద్ది డ్రోన్స్ ని ఒక్కసారిగా కంట్రోల్ చేయొచ్చు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వార్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. అండ్ ఆపరేటర్ కూడా ఎక్కడో బ్యాటిల్ ఫీల్డ్ కి దూరంగా సేఫ్ గా ఈ డ్రోన్స్ తో పని కానించేస్తాడు. అండ్ మనీ గురించి మాట్లాడుకుంటే ఒక F-35 ఫైటర్ జెట్ రెడీ చేయడానికి సుమారు $80 మిలియన్ ఖర్చు అవుతుంది. అదే ఇలాంటి డ్రోన్ స్వామ్ కైతే ఒక్కొక్క డ్రోన్ కి సుమారు $200 నుంచి $300 మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే ఒక F-35 ఫైటర్ జెట్ కాస్ట్ కి వేల కొద్ది డ్రోన్స్ ని డిప్లాయ్ చేయొచ్చు. బ్యాటిల్ ఫీల్డ్ లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఒక ఫైటర్ జెట్ ని షూట్ చేస్తే గనక అంతే, గేమ్ ఓవర్. అదే ఇలాంటి వేల కొద్ది డ్రోన్స్ పర్ఫెక్ట్ సింక్ లో ఫ్లై అవుతూ ప్రతిదీ ఒక క్యాలిక్యులేటెడ్ అటాక్ చేస్తే ఇట్స్ లైక్ ఎన్ ఆర్మీ ఆఫ్ రోబోటిక్ బీస్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ హనీ దే ఆర్ బ్రింగింగ్ వెల్ యు నో ఇట్. ప్రపంచమంతా కూడా ఈ చైనాస్ డ్రోన్ డిస్ప్లే ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ ఇదే డ్రోన్స్ ని ఎంటర్టైన్మెంట్ కి కాకుండా ఎలిమినేషన్ కి ప్రోగ్రామ్ చేస్తే ఆర్ వి రెడీ ఫర్ ఇట్? మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం ఒక టెక్ మార్వలేనా లేక భవిష్యత్ యుద్ధానికి హెచ్చరికనా? కామెంట్ చేయండి.